మా వారికి తిక్క కుదిరింది. ఇదిగోండి కాయ ఈ కలర్ లో ఉంటేనే అది బాగా పండినట్టు. మీరు బయట కొనాలంటే ఈ కలర్ లో ఉన్న కాయ తీసుకోండి. అసలు ఈ భర్తలు ఉన్నారా ఎంత మాయగాళ్ళంటే, నువ్వు అడగాలే గాని ఆ కొండ మీద ఉన్న కోతినైనా తీసుకురానా అంటారు. తీరా అడిగామో ఇంకా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. కానీ మనం మాత్రం వాళ్ళు అడగంగాలని క్షణాల్లో ఏది కావాలంటే అది వండి పెడతాము. దీన్ని బట్టి వాళ్ళు అసలు మారిపోయారు. మన మీద ప్రేమే లేదు. అసలు ఈ మగాళ్ళకి ఎందుకో గాని మనం ఏదైనా చెప్తే అది పెద్ద చాకరీ లాగా కొండంత పనిలాగా కనిపిస్తుంది. నేను రాను అంటున్నా, మొన్న నన్ను మార్కెట్ కి తీసుకెళ్లారు. అక్కడేమో అసలు ఆ మార్కెట్ మొత్తం ఎక్కడ చూసినా లేత పనస పళ్ళు అబ్బో నిగనిగలాడిపోతున్నాయి. చూస్తేనే నోరు ఊరిపోయి ఆశగా కొనివ్వమని ఒక్కటి అడిగాను. అంతే ఇంక రోడ్డు మీదే, నీకేం బానే తింటావు, దాన్ని ఒలిచేలోపే నాకు మా తాతలు కనిపిస్తారన్నారు. నేను అలిగాను, బుంగ ముద్దు పెట్టుకున్నానన్నా. బైక్ కదా పెట్టుకొని వెళ్ళలేము, రేపు వచ్చి కార్లు తీసుకొస్తానులే అన్నారు. ఆ మాట చెప్పి కూడా 15 దినాలయ్యింది. పండు కాదు కదా, దాని వాసన కూడా లేదు. ఆ దేవుడి దయ వల్ల మా పక్కింటి వాళ్ళు వాళ్ళ చెట్టుకు పండిన ఒక చిన్న ముక్కిచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు గుర్తుకు రాని బద్ధకం చాకరీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో. చెమటలు కక్కుకుంటూ కూర్చొని మొత్తం ఒలిచేశారు. ఏదేమైనా గానీ పనస తొనలు తింటుంటే మాత్రం భలే తీయగా ఉన్నాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్ లో వచ్చేయండి.